నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ద టూ అండ్ ఓన్లీ విజయ్ రష్మికలకి ఇద్దరికి కూడా మీరు ఆడిటర్ గా ఉన్నారు. ఐ మేనేజ్ దేర్ వర్క్ ఆల్సో. సో అందువల్ల వాళ్ళ పేర్లకి నేను అఫీషియల్ గా చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. విరోష్ అన్నది హ్యాష్ ట్యాగ్, బికాస్ సెలబ్రిటీస్ ఒకళ్ళు పవర్ఫుల్, ఇంకోళ్ళు పవర్ఫుల్, ఇద్దరు కలిస్తే వాళ్ళ పవర్ ఎంత పెరుగుతుంది. యాక్టివ్ గా ఫాలో అయిన వాళ్ళు, బిజీగా ఉండి ఫాలో అయిన వాళ్ళకి కూడా ఈ కపుల్ ప్రతి ఇంటికి రీచ్ అయ్యారు. మన ఇంట్లో పెళ్లి జరిగితే ఇలా జరగాలి, ఇంత అందంగా జంట ఉండాలి, ఇంత అందంగా అన్ని సమకూరాలి అనే విధంగా జరిగింది. ఇప్పుడు ఇద్దరికి కలిపి 49 మిలియన్ లైక్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు పోస్ట్ పెడితే. ఇద్దరిలో ఎవరికి బంగారం వేసుకున్నారు ఆ రోజు మీ దృష్టిలో? కొంచెం నేను పక్షపాతంగా మాట్లాడాలంటే విజయ్ దేవరకొండ గారే ఎక్కువ వేసుకున్నారు. అవునా? అట్లీస్ట్ ఏ సెలబ్రిటీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే అకేషన్ ని దేశం మొత్తంతో పంచుకోవాలన్నట్లు ఎప్పుడు చేయలేదు. సొంత ఊళ్ళో మేము 3,000 ప్రిపేర్ అయితే 4,500-5,000 వరకు కూడా వచ్చారు. అక్కడ వెళ్ళి అందరికి భోజనాలు పెడుతూ మాట్లాడుతూ అక్కడ చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఇస్తాను 9th to 10th అనేది విజయ్ గారు చెప్పారు. దాని తర్వాత సో ఇవాళ కోటీశ్వరుడు అవడం పెద్ద విషయం కాదంటారు అయితే? యాజ్ ఆఫ్ నౌ నా క్లయింట్స్ లో 83 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. నా దగ్గర ఇవాళ 10 లక్షలు ఉందనుకోండి, నేను ఏం చేయాలి చెప్పండి? పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు తొక్కిసరాట్ లో మదర్ చనిపోవడం జరిగింది. బాబు హాస్పిటలైజ్ అయ్యారు. అరే మన ఫ్యాన్స్ కి ఇలా జరిగిందనే ఉద్దేశంలో హీరో అల్లు అర్జున్ గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 2 కోట్లు అందరూ కలిపి ఆ ఫ్యామిలీకి అందజేశారు. రేపు బాబు పెద్ద అయ్యాక తనకి ఈ మనీ సపోర్ట్ గా ఉండాలి. వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉందంటే నేను దాన్ని ఒక కరెక్ట్ ప్లాన్ లో డివైజ్ చేసి దాన్ని ఎలా చేశానంటే అదే డబ్బుల్ని అవి వీళ్ళ మంత్లీ మెయింటెనెన్స్, ఎడ్యుకేషన్ ప్లస్ లైఫ్ ప్రయారిటీస్, మ్యారేజ్ కి ఆ 3.5 తీసేసుకుంటారు. తీసుకున్నాక కూడా మినిమం గా 8 కోట్లు వస్తాయి వీళ్ళకి. ఇవాళ గోల్డ్ చూస్తూ 1,70,000 అయిపోయింది. అది 5 లక్షలకు వెళ్ళిపోతుందంటున్నారు. మీరు నమ్ముతున్నారు అది? హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనీ ఎవరికి ప్రీతి లేని విషయం చెప్పండి. ఇవాళ రోజుల్లో గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి దానికి ఇంట్రెన్సిక్గా ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది, థ్యాంక్స్ టు ఎవల్యూషన్ ఆఫ్ మీడియా, డిజిటల్ మీడియా, సినిమా ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా. అండ్ సామాన్యులు స్టార్స్ అయిపోతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. స్టార్స్ ఏమో యూనికార్న్స్ అయిపోతున్నారు థ్యాంక్స్ టు వైజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒకప్పట్లాగా ఏదో భూమి కొని పడేద్దాం, ఇంకేదో చేద్దాం అని కాదు. ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో మనతో పాటు ఇవాళ స్టార్ సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఎక్స్పర్ట్ అండ్ చాలామంది చిత్ర పరిశ్రమలో టాప్ నేమ్స్ అందరికీ కూడా సలహాదారుగా ఉంటూ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేయాలి చెప్తూ వారి కెరియర్ని చాలా యంగ్ ఏజ్లో ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్లిన అనురాగ్ పర్వతనేని గారు ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన నుంచి చాలా విషయాలు ఇవాళ తెలుసుకోబోతున్నాం. అనురాగ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది నైస్ ఇంట్రొడక్షన్. యా, సో యాక్చువల్లీ డబ్బులు ఊరికే ఎవరికి రావు, లలిత జ్యువెలర్స్ అని చెప్తూ ఉంటారు. అవును. సో వచ్చిన డబ్బులు ఏం చేయాలని పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఇవాళ రోజుల్లో. అవును. సో ఫండమెంటల్గా మన అప్రోచ్ ఎలా ఉండాలి మనీ పట్ల? ఇప్పుడు మీరు ఆయన చెప్పింది డబ్బులు ఊరికి ఎవరికి రావంటున్నారు కదా. నేను నా క్లయింట్స్కి చెప్పేది, లేకపోతే మీ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే డబ్బుకి నిద్ర రాదు. మనకు నిద్ర వస్తుంది, పని చేస్తాం, అలసిపోతాం కనుక. డబ్బుకు నిద్ర రాదు కనుక మీరు పడుకోండి, మీ డబ్బును పరిగెత్తనివ్వండి. భలే ఉందండి వినడానికి. సో మీరు పడుకోండి, మీరు తర్వాత లెట్ యువర్ మనీ మల్టిప్లై అనేది నేను చెప్పేది. బట్ అదే నా క్లయింట్స్కి కూడా నేను అడ్వైస్ చేస్తూ చేసేది. యా, చాలా తక్కువ కాలంలో ఐ థింక్ యువ్ గెయిన్ ద ట్రస్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్. యా, పెద్ద వాళ్ళు కూడా ఇవాళ మీ మాట జస్ట్ మీరు చెప్పంగానే, మీరు చెప్పిన మాట వింటున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదో రిజల్ట్స్ కనిపించుంటాయి. అవును. సో మీరు ఎలా నేర్చుకున్నారు ఈ మౌలిక సూత్రాన్ని? ఐ థింక్ నెసెసిటీ అనిపించింది. ఒకటి, ప్రతి వ్యక్తికి మనీ మీద అవగాహన ఉండటం మంచిది. CA చదివామంటే మాకు పూర్తి అవగాహన ఉన్నట్లేం కాదు, అది సపరేట్ సబ్జెక్ట్. కానీ మీరు చెప్పినట్టు కొంత ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్కి సర్వ్ చేస్తుంటాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మాకు సంవత్సరం చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు చేసిన రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు కొన్ని తప్పుడు డెసిషన్ తీసుకున్నారు, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఏం చేయగలని చెప్తే నాకు ఇబ్బంది అనిపించి, అరే ఒక అడ్వైస్ నన్ను అడిగితే సరిపోయేది కదా, ఇప్పుడు ఏం చేస్తాం, అయిపోయాక ఏం చేయలేము, ఇంకా ముందు చెప్పుంటే ఏదైనా చేయగలం అన్నప్పటి నుంచి వాళ్ళకి అడ్వైస్ చేస్తూ అది తెలియకుండా ఒక ప్రొఫెషనల్గా ఫామ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ మై క్లయింట్స్ నెసెసిటీ దట్ మేడ్ మీ ఇంటూ వెల్త్ అడ్వైజర్. అండ్ ఇవాళ రోజున మనీ ఫిలాసఫీ మారిపోయి ఇదివరకు ట్రెజర్ హంట్, లేకపోతే ఒక్కసారి జాక్పాట్ లాటరీ కొట్టి బోల్డ్ డబ్బులు రావాలనుకున్న వాళ్ళు ఇవాళ ₹2 మొదలుపెట్టినా కూడా కోటీశ్వర్లు అవ్వచ్చని మనకి మెనీ రికార్డ్స్ హ్యావ్ ప్రూవెన్. అవును. సో అసలు మార్కెట్ ఎలా ఉందండి? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇప్పుడు మనకు గ్లోబల్గా? క్వైట్ వాలటైల్గా ఉంది. ఇప్పుడు వార్ టైమ్స్ చాలా వాలటైల్గా ఉంది. అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు
ఇలా మార్కెట్స్ డౌన్ అప్పుడు బిగిన్ చేయటం చాలా మంచిది. బిగిన్ చేయటము లేదా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అరే ఎక్కడో పెడదాము అర్థం కానిలాగా ఉంది అంటే ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇదంతా అంటే ఇంత ముందు కూడా వార్స్ వచ్చాయి, ఇంత ముందు కూడా చాలా వాలటిలిటీ టైమ్స్ వచ్చాయి, రిసెషన్స్ అవన్నీ. కానీ మనం సర్వైవ్ అయ్యి ఉన్నాం కదా, దీని తర్వాత కూడా సర్వైవ్ ఉంటాం కదా. ఇది థర్డ్ వరల్డ్ వార్ అయ్యి ఎండ్ అయిపోతుందంటే మనం ఎక్కడ డబ్బులు పెట్టినా కూడా ఎండ్ అవుతాము. అంటే మన దగ్గర డబ్బులు ఉండి అది ల్యాండ్ మీద పెడదాము లేదా బిల్డింగ్స్ మీద పెడదాము లేదా ఇంకేదో పెడదామని అనుకుంటే వాటిని కరెక్ట్గా సెగ్రిగేట్ చేస్తూ పెట్టి ఉంచుతాము. అన్నీ ఒకే దగ్గర పెట్టకూడదు కాబట్టి రైట్ మనం పోర్ట్ఫోలియో అలా బిల్డ్ చేసుకోవాలి. కానీ ఒక ఎక్స్ట్రీమ్ సినారియో వచ్చినప్పుడు, ఎక్స్ట్రీమ్ పెసిమిస్టిక్ సినారియో వచ్చినప్పుడు, వరల్డ్ వార్ లాంటిది వచ్చినప్పుడు వాటి అన్నిటి వాల్యూస్ కూడా డౌన్ ఉంటాయి. కొనేవాడు ఉంటేనే కదా మీకు ఒక వాల్యూ ఉండేది. అవును. సో అలా మనం ఇంకా మరీ పెసిమిస్టిక్గా ఈ వరల్డ్ వార్ తర్వాత ఏముండదు అని అనుకోకుండా ఇదే టైంలో ఒకవేళ మనీ ఉంటే వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఇలాంటి టైంలో చేయాలి. ద వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ అన్నయ్య, ద టూ అండ్ ఓన్లీ విజయ్ రష్మికలకి ఇద్దరికి కూడా మీరు ఆడిటర్గా ఉన్నారు. అవును, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నాను. అంటే ఐ మేనేజ్ దేర్ వర్క్ ఆల్సో. సో అందువల్ల వాళ్ళ పేర్లకి నేను అఫీషియల్గా చెప్పొచ్చు, విచ్ ఇస్ నైస్. అంటే ఇప్పుడు విరోష్ కలిపి విరోష్ అని మనం అనవచ్చు. ఈ కాంబినేషన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. విరోష్ అన్నది హ్యాష్ ట్యాగ్ బికాస్ మనకి సెలబ్రిటీస్ ఒకళ్ళు పవర్ఫుల్ ఇంకోళ్ళు పవర్ఫుల్, ఇద్దరు కలిస్తే వాళ్ళ పవర్ ఎంత పెరుగుతుంది. అదే ఇందాక నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు 1+1 ఈజ్ నాట్ 2 హియర్, 1+1 ఈజ్ 11 హియర్. అది సో విచ్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ విరోష్. దానికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. మన ఇండియాలో అంటే ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పిక్చర్స్ వచ్చాయి, అందరూ చూశారు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను ఈ మ్యారేజ్కి సంబంధించి ఇప్పుడు మన రిసెప్షన్ జరిగినప్పుడు కూడా దానికి సంబంధించి పోలీస్ పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. మా తరపున మాట్లాడటానికి నేను వెళ్ళినప్పుడు డీసీపీ గారు ఒకరు ఏమన్నారంటే ఆవిడకి మెయిల్ చైల్డ్ ఉన్నారట. ఆవిడ ఏమన్నారంటే ఇన్నాళ్ళు ఆవిడకి వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అసలు ఏం జరుగుతుందనేది తెలియదు. కానీ ఆవిడకి ఎలా తెలిసిందంట అంటే విజయ్ గారు రష్మి గారు మ్యారేజ్ అయింది, ఇంత హైప్ వచ్చింది, ఇదంతా వాళ్ళకి తెలియదు, ఆవిడ ఫాలో అవ్వలేదు. ఆవిడకి ఒకరు ఈ ఫొటోస్ పంపించి, మ్యారేజ్ ఫొటోస్ పంపించి, నీకు బాబు ఉన్నాడని చెప్పి నువ్వు గోల్డ్ కొన అవసరం లేదు అన్నావు, కానీ ట్రెండ్ మారింది, ఇదిగో చూడు పెళ్లి కొడుకు ఎలా గోల్డ్ వేసుకుంటున్నాడు చూడు, నువ్వు ఇప్పటి నుంచే గోల్డ్ కొంటూ మొదలు పెట్టు, మీ అబ్బాయి పెద్ద అయ్యేసరికి ఇలాగే తయారవుతారు, సో అమ్మాయి ఉంటేనే గోల్డ్ అని కాదు అబ్బాయి కూడా గోల్డ్ కావాలని పంపిస్తే దాంతో ఆవిడ మైండ్కి రికార్డ్ అయింది, ఓహో ఇలా జరిగిందని. మేము వెళ్ళినప్పుడు దాన్ని హాస్యాస్పదంగా నవ్వుతూ మాకు చెప్పారు. సో అంత అంటే ఫాలో అయిన వాళ్ళు, యాక్టివ్గా ఫాలో అయిన వాళ్ళు, బిజీగా ఉండి ఫాలో అయిన వాళ్ళకి కూడా ఈ కప్పులు రీచ్ అయిపోయారు, ప్రతి ఇంటికి రీచ్ అయ్యారు. అంటే ఒక అరే మన ఇంట్లో పెళ్లి జరిగితే ఇలా జరగాలి, ఇంత అందంగా జంట ఉండాలి, ఇంత అందంగా అన్ని సమకూరాలి అనే విధంగా జరిగింది. అండ్ చాలా పొందిగ్గా చక్కగా అవును ట్రెడిషన్స్ ని మరవకుండా అవును అంటే ఏదో హైప్ ఫర్ ద ఇద్దరు స్టార్స్, చాలా పెద్ద స్టార్స్ అవును అయినా కూడా ఆ పొందిక కనిపించింది వాళ్ళిద్దరిలో. వి వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే ఒక యాటిట్యూడ్ అవును అవును బ్యూటిఫుల్ గా ఉండింది. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గా జరిగాయి. అవును అంటే ఒకటి క్లోజ్ గ్రూప్లో వెడ్డింగ్ జరిగింది, దాని తర్వాత ఆ వెడ్డింగ్కి మీకు చెప్పాలంటే ఇప్పుడు ఇద్దరికి కలిపి 49 మిలియన్ లైక్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ పెడితే. 49 మిలియన్ లైక్స్ విచ్ ఇస్ గ్రోయింగ్. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది 50 మిలియన్ రీచ్ అవబోతుంది కైండ్ ఆఫ్ ఇన్ ఇట్స్ ఓన్. అంటే వరల్డ్ రికార్డ్ అంటే ఇండియాలో ఒక పోస్ట్కి అత్యంత లైక్స్ వచ్చాయి. విరాట్ కోహ్లీ గారు వరల్డ్ కప్ గెలిచినప్పుడు పెడితే ఆ పోస్ట్కి 22.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. అది ఏషియాలో హైయెస్ట్. ఇప్పుడు మన కపుల్ పోస్ట్ అది ఓవర్టేక్ చేసేసారు. ఓహో వీళ్ళు ఇదే టైంలో మ్యారేజ్ టైంలో మాన్యవర్ అని ఒక యాడ్ చేశారు, కపుల్ యాడ్. అంటే మాన్యవర్ ఈజ్ ఏ ఫెస్టివ్ అందరికి ఉండేది. అది ఇంతకుముందు విరాట్ అనుష్క గారు చేశారు కపుల్గా, ఇప్పుడు వీళ్ళు చేశారు. ఆ యాడ్ నంబర్స్గా మాట్లాడాలనుకుంటే ఇంతకుముందు ఎప్పుడు గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ మెస్సీ, రొనాల్డో కలిపి లూయి వుటాన్ అనే ప్రీమియం బ్రాండ్కి ఒక యాడ్ చేస్తే ఆ యాడ్ పోస్ట్ పెడితే దానికి 8 మిలియన్ లైక్స్ వచ్చాయి, విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక యాడ్కి 8 మిలియన్ లైక్స్ రావటం అనేది హైయెస్ట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాన్యవర్ అనే యాడ్ చేస్తే దానికి ఆల్రెడీ 8.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. సో ద విరోష్ కపుల్ అఫీషియల్లీ హోల్డ్ ది వరల్డ్ రికార్డ్ ఫర్ highest viewership and highest likes for an ad, highest interest from audience likes వచ్చింది. సో which is world record in its own way, so which is nice. అంటే ఏమంటాము లోక కళ్యాణం అన్నట్లు అనుకోవచ్చు. అది లోక కళ్యాణం. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇద్దరు విడివిడిగా వాళ్ళ స్టేచర్ వాళ్ళిద్దరికి ఉంది. అవును యాజ్ టాప్ హీరో అండ్ హీరోయిన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుందా అసలు బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఐ డోంట్ నో, ఇప్పుడు అదే జరుగుతుందండి. అంటే వాళ్ళు ఇంతకు ముందు 2 సినిమాలు చేశారు. ఒకటి గీతా గోవిందం అనే సినిమా, దాని తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా,
ఇప్పుడు రణబాలి అని ఒక సినిమా నడుస్తుంది. ఆ సినిమాలో కూడా ఇద్దరు కపుల్ అంటే పెయిర్గా ఉన్నారు. అది సెప్టెంబర్ 11 రాబోతుంది. విచ్ ఈస్ దానికి సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా వీళ్ళ మ్యారేజ్ అయిన వెంటనే వీళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ఆ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది బ్యూటిఫుల్గా వెళ్ళింది, బాగా హిట్ అయింది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఆ సినిమా రిలీజ్. సినిమాలో మీరు కూడా కీలక పాత్ర ఉన్నట్టుంది. మీరు కూడా అంటే అఫ్ కోర్స్ ఐ వర్క్ విత్ విజయ్ దేవరకొండ గారు. ఆ సినిమాకి నేను కో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాను. సో అన్ని వైపుల మైత్రి ప్రొడ్యూసర్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది పాన్ ఇండియా సినిమాగా చాలా మంచి సబ్జెక్ట్. మీరు ఫాలో అయ్యి ఉంటే అది కొంచెం పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఇండిపెండెన్స్ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అనే బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. నేను డివియేట్ అయ్యి ఎక్కువ డీటెయిల్స్ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పుష్ప 2 తర్వాత మైత్రి వాళ్ళు పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్న సినిమా ఇది, చాలా అంబిషియస్గా. సో అందులో మళ్ళీ స్టార్ కపుల్ ఉన్నారు. దీంట్లో విలన్గా కూడా మన మమ్మీ అనే సినిమా రిలీజ్ అయింది చిన్నప్పుడు, అందరినీ వాట్ ఎవర్ అందులో ఉన్న విలన్ అర్నాల్డ్ ఆయన ఉన్నారు. ఒక పెద్ద ఎడారిలో పెద్ద నోరిప్పితే అందరినీ లోపల పీల్చేటట్లు ఒక సీన్ ఉండేది మమ్మీ. ఒకలాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది కాబట్టి. అవును, ఆయన విలన్. సో ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్డ్ ఫిల్మ్, రైట్ టైంలో రాబోతుంది ఒక కపుల్గా. ఓ మై గాడ్, చాలా చాలా ఎక్సైటింగ్ ఫ్యూచర్ ఫర్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. లుకింగ్ ఫార్వర్డ్. ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ మీ నుంచి కూడా. అండ్ మీరు ప్రాపర్ అడ్వైస్ ఇస్తూ వచ్చారు వాళ్ళకి. సో ఎప్పుడు కూడా అంటే మీరు ఏం చెప్తారు, ఎక్కువ అందరూ ల్యాండ్ మీద పెట్టేయి డబ్బులు, లేకపోతే రియల్ ఎస్టేట్ కొనే, ఓ బిల్డింగ్ కొనేసేయి, బిల్డింగ్ కొంటే నీకు 4 లక్షలు రెంట్ వస్తుంది చక్కగా అంటారు. వాట్ యూ నార్మలీ అడ్వైజ్ అండి? ఒకటండి, అంటే నేను వెల్త్ అడ్వైజర్గా క్లయింట్స్కి అడ్వైజ్ చేస్తున్నప్పుడు అన్నీ సింగిల్ బాస్కెట్లో పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ వేరియస్ రీజన్స్. అంటే మనం అనుకుంటాం ల్యాండ్లో పెట్టాలి, లేకపోతే బిల్డింగ్లో పెట్టాలి, రెగ్యులర్ రెంట్ వస్తుంది, లేకపోతే లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, అవన్నీ ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అట్లా ఉంటాయి. సో మన రిస్క్ ఎపిటైట్ని బట్టి మనం సెగ్రిగేట్ చేసుకుని పెట్టాలి. నాకు తెలిసిన ఒక క్విక్ స్టోరీగా, నాకు తెలిసిన క్లయింటే, నేను ఇప్పుడు CA క్వాలిఫై అయ్యి 18 years అవుతుంది. సో ఆయన ప్రాబబ్లీ నాకు పరిచయం అయ్యి ఒక 12 సంవత్సరాలు అయ్యిందేమో. ఆయన ఒక ఇల్లు కొన్నారు, 3 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు. ఇల్లు కొని EMI కడుతున్నారు. ఆ ఇల్లు కొన్నప్పుడు దానికి ఇంటీరియర్స్ చేయించాలి, ప్లస్ ఇవన్నీ అవుతుంటాయి కదా. సో హోమ్ లోన్ 3 కోట్లు తీసుకున్నారు అనుకోండి, దానికి EMI అది వస్తుంటుంది. తన స్నేహితుడు అదే అపార్ట్మెంట్లో పక్క ఇంట్లో ఉంటున్నారు, అది రెంట్కుంటున్నారు. ఈయన ఇంటికి ఇన్వెస్ట్ చేసిన డౌన్ పేమెంట్, ఇంటీరియర్స్ అంతే డబ్బులు ఆయన దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఆయన వాటిని వేరే లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ అదే అలాంటి ఇంట్లోనే అదే స్క్వేర్ ఫీట్ అదే సైజులో ఆయన అక్కడ ఉంటున్నారు. మీరు 20 సంవత్సరాలు ఈయన హోమ్ లోన్ కడుతూ నా సొంత ఇల్లు అనుకునే టైంలో ఆయన రెంట్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ హోమ్ లోన్ కట్టే EMIకి ఆ రెంట్కి ఉన్న వ్యత్యాసాన్ని ఆయన అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. 20 సంవత్సరాల పాటు అదే ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు. నా క్లయింట్ ఏమో నేను ఓన్ హౌస్లో ఉన్నాననే తృప్తి, గర్వంతో ఉంటున్నారు. ఆయన రెంటెడ్, బట్ ఇల్లు అదే. ఒక 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈయన ఇల్లు EMI అంతా అయిపోయి 10 కోట్లకు రీచ్ అయింది, 3 కోట్లు పెట్టుకున్నది. ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రెంట్కి పోగా సేమ్ మనీ, ఎవరి దగ్గర ఎంత మనీ ఉంటే అంతే మనీ, అంటే సేమ్ మనీ. ఈయన డౌన్ పేమెంట్కి ఎంత కట్టాడో ఆయన అంతే కడుతున్నాడు, ఈయన EMIకి ఎంత కడుతున్నాడో అంత రెంట్ కట్టి మిగతా డబ్బులు మాత్రమే ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా చేసుకుంటూ వెళ్తే 20 సంవత్సరాల పాటు ఈయనకి 10 కోట్ల వర్త్ ఇల్లు ఉంటే ఆయనకి 32 కోట్ల వర్త్ మనీ ఉంది, అసెట్స్ అయింది. ఈ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అయ్యి అలా ఉంది. ఆ రోజు ఏదో మాట వచ్చి ఆయన ఇల్లు కొందాము అని అనుకుంటే ఈ 10 కోట్ల వర్త్ ఇల్లు కొన్నా కూడా ఆయన దగ్గర 22 కోట్లు ఉంది. సో నా ఉద్దేశం ఇది ఎందుకు చెప్పానంటే, వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి, వాళ్ళ రిస్క్ ఎపిటైట్ని బట్టి, వాళ్ళ విష్ లిస్ట్ని బట్టి మనం గైడ్ చేయాలి. ఇదే రైట్ ఎగ్జాంపుల్ అందరికీ అనలేము. ఇప్పుడు బూజాలో పెట్టిన వాళ్ళకి 3 times అయిపోయింది. అక్కడ 6,000, 6,500 పెట్టి కొన్నొక్కేది ఇప్పుడు 24,000 కూడా నడుస్తుంది. అది కొంచెం ఎక్సెప్షనల్ సినారియోస్. అన్నీ ఇలా ఉంటాయని కాదు, కానీ అంతా తీసుకెళ్ళి ఇంటి మీద పెట్టడము, అంతా తీసుకెళ్ళి ల్యాండ్ మీద పెడతాము, మరి అంతా తీసుకెళ్ళి లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలో పెడితే మనకు కావాల్సినప్పుడు మార్కెట్ ఒడిదుడుకులు ఉంటుంటాయి కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఇబ్బంది పడుతుంటాం. అది కాబట్టి అది ఇండివిజువల్గా తీసుకోవాలి. రిస్క్ అపెటైట్ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి. అంటే వాళ్ళ విష్ లిస్ట్ ఏంటి అసలు, అంటే వాళ్ళకి మంత్లీ రిటర్న్స్ ఎప్పటి నుంచి రావాలి. ఇప్పుడు మనం అనుకుంటాము ఓకే కమర్షియల్స్ కొని రెంట్కి ఇచ్చాము, ఒకవేళ ఆ టెనెంట్ లేకపోతే మళ్ళీ ఇంకో టెనెంట్ని ఎత్తుకునే లోపు మనం మెయింటెనెన్స్ కడుతూనే ఉండాలి. ఒకవేళ EMI ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతాము. హెడేక్ కూడా. సో అన్నీ తీసుకెళ్ళి కమర్షియల్లో పెట్టకూడదు, అన్నీ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ మీద పెట్టకూడదు, ప్రాబబ్లీ ఈ రెసిడెన్షియల్ హౌసింగ్ మీద పెట్టకూడదు. కరెక్ట్గా సెగ్రిగేట్ చేసుకోవాలి. అదే ప్రొఫైలింగ్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేసేది ఏంటంటే క్లయింట్ని అర్థం చేసుకుని వాళ్ళకి ప్రొఫైలింగ్ చేయడం అనేది చేస్తుంటాము. చాలా వెరీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కానీ మామూలుగా అందరూ ఇన్సూరెన్స్లు అవి అనుకుంటారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి
కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పిల్లవాడికి ఇంటికి చేతికి అందొస్తున్న కొడుకు మరణించడం ఇట్లాంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పుష్ప సినిమా గురించి మాట్లాడదాం. పుష్ప సినిమా స్టాంపీడ్లో కూడా ఐ థింక్ మీరు కూడా ఒక కీలక పాత్ర పోషించినట్టున్నారు. మీరే చెప్పారు దట్ పిల్లవాడికి ఒక్కసారిగా అక్కడ స్టాంపీడ్లో తొక్కిసలాట్లో జరిగిన అన్యాయం ఘోరం, దాన్ని భర్తీ చేసే ప్రయత్నం చాలా చేశారు మనకి కన్సర్న్ పర్సన్స్ అందరూ. యాక్చువల్గా ఏం జరిగింది వాళ్ళ విషయంలో, హౌ డిడ్ దే సాల్వ్ దేర్ ప్రాబ్లం? పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఒక ఫ్యామిలీ టికెట్స్ లేవు, చూడటానికి వెళ్ళారు, గేట్ దగ్గరే ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఆ స్టాంపేడ్లో తొక్కిసలాట్లో మదర్ చనిపోవటం జరిగింది. బాబు హాస్పిటలైజ్ అయ్యారు, ఇంకా రికవరీ అవుతూనే ఉంది, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది, వెరీ అన్ఫార్చునేట్. కానీ దీనికి బాధ్యత వహిస్తూ, అంటే గుడ్ ఆర్ బ్యాడ్, అరే మన ఫ్యాన్స్కి ఇలా జరిగిందనే ఉద్దేశంలో హీరో అల్లు అర్జున్ గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 2 కోట్లు అందరూ కలిపి ఆ ఫ్యామిలీకి అందజేశారు. 2 కోట్ల రూపాయలు ఫ్యామిలీకి అందజేశారు. అది ప్రామిస్ చేయడం జరిగింది, అందజేయడం జరిగింది, అంతా జరిగింది. సో వాళ్ళు ఆ ఫ్యామిలీ ఏంటంటే అంటే చాలా చిన్న కుటుంబం ఫైనాన్షియల్లీ కూడా. వాళ్ళకి ఆ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే అది బాబు కోసం, మదర్ లేరు కాబట్టి రేపు బాబు పెద్ద అయ్యాక తనకి ఈ మనీ సపోర్ట్గా ఉండాలి. ఈలోపు వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ ఉండాలి. ఇప్పుడు ఫాదర్ కూడా కైండ్ ఆఫ్ తన ఉన్న వర్క్ ఆపేసి బాబు హెల్తే చూసుకుంటున్నారు. సో మంత్లీ మనీ రావాలి, సేమ్ టైం బాబు పెద్దయ్యాక ఈ మనీ బాబుకి హెల్ప్ అవ్వాలి, ఒక కెరీర్కి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంలో చేయబడింది. వాళ్ళకున్న నాలెడ్జ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మంత్లీ ₹1,00,000 తీసుకుందామని అనుకున్నారు. అలా 20 సంవత్సరాల పాటు అనుకుంటే నెలకి 1,00,000 అంటే సంవత్సరానికి 12, 20 సంవత్సరాలకి 2.5 కోట్లు అనుకుందాం, 2.4. అలా తీసుకున్నాక కూడా ఇంకా 1,10,00,000 దాకా మిగిలి ఉండేది. ఈ వచ్చిన ఇంట్రెస్ట్ ఇదంతా ఉంటుంది కాబట్టి తీసుకున్నాక నా క్లయింట్ దిల్ రాజు గారు ఇదంతా కొంచెం పొలిటికల్ కూడా అయ్యేసరికి అప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి అంటే నువ్వు గైడ్ చేయి, ఎలా చేస్తావు చూడు, కొంచెం బెటర్ చెయ్యి, వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉందంటే నేను దాన్ని ఒక కరెక్ట్ ప్లాన్లో డివైజ్ చేసి దాన్ని ఎలా చేశానంటే అదే డబ్బుల్ని నెలకి 75,000 వాళ్ళు తీసుకునేలాగా చేసి, దాని తర్వాత బాబు రేపు పెద్ద ఈ బీటెక్ చదివే వయసు వస్తే తనకు ఒక 25,00,000 తీసుకునేటట్లు, అంటే నెలకు 75 మంత్లీ మెయింటెనెన్స్ వస్తూనే ఉంటుంది వాళ్ళకి భర్తీ, అదే వాళ్ళు సంపాదిస్తున్న దానికంటే ఇది కొంచెం బెటర్. కానీ ఖర్చులు కూడా హెల్త్ వైజ్ ఖర్చులు కూడా పెరిగాయి బాబు కోసం కాబట్టి. నెక్స్ట్ బాబు బీటెక్ చదివే వయసు వచ్చినప్పుడు 25,00,000 తీసుకుంటాము. ఒక చెల్లి ఉన్నారు 1 ఇయర్ యంగర్, నెక్స్ట్ ఇయర్ ఆవిడ బీటెక్ చదివితే అంటే 10 సంవత్సరాల తర్వాత బాబుకి, నెక్స్ట్ ఇయర్ పాపకి 25,00,000, పాపకి మ్యారేజ్ అయితే అప్పుడు అవసరాలను బట్టి ఒక 50,00,000, తర్వాత బాబుకు మ్యారేజ్ అయితే ఇంకొక 50,00,000. అంటే ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు పెడితే 3.5 కోట్లు మొత్తంగా వచ్చేవో, నెల 1,00,000 తీసుకుని 1,10,00,000 చివరికి వచ్చేటట్లు 3.5 వచ్చేవో, అవి వీళ్ళ మంత్లీ మెయింటెనెన్స్, ఎడ్యుకేషను ప్లస్ లైఫ్ ప్రయారిటీస్, మ్యారేజ్కి ఆ 3.5 తీసేసుకుంటారు. తీసుకున్నాక కూడా మినిమంగా ఒక 8 కోట్లు వస్తాయి వీళ్ళకి. అబ్బా, అది అప్పటి కాలంలో. సో అంటే అదే డబ్బులు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవటం వల్ల, గైడెన్స్ లేకపోవటంలో వాళ్ళు తీసుకుని ఉంటే ఒకలాగా వెళ్ళేది. అదే ప్రాబబ్లీ నేను నాలాంటి అడ్వైజర్స్ గైడ్ చేయటం వల్ల ఇంకొక దారి. ఈ రెండో దారిలో రిస్క్ ఎక్కువ ఉంటుందండి? లేదు, రిస్క్ ఉంటుంది. అంటే డెఫినెట్గా మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అంటే నేను చెప్పింది గ్యారంటీగా వస్తుందనేం కాదు, అందుకే రీజనబుల్గా, మోస్ట్ రీజనబుల్ నెంబర్ చెప్పాను. కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే ఇంకా బెటర్ కూడా రావచ్చు, మోస్ట్ రీజనబుల్ చెప్పాను. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమవుతుంది, మీకు పెట్టిన డబ్బులు ఫిక్స్డ్గా ఉంటాయి, అంటే వస్తుందంటే డెఫినెట్గా అది వచ్చి తీరుతుంది. ఇక్కడ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ మనం రీజనబుల్ నెంబర్స్ తీసుకుని వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖున జరిగింది, ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. ఇప్పటికీ 13 నెలల పాటు ఎవ్రీ మంత్ వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే ఉంది వాల్యూ. సో ఆ విధంగా రైట్ గైడెన్స్ ఉంటే చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బులు తక్కువ ఎక్కువ అందరి దగ్గర ఉంటాయి, కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జర్నీని, అల్టిమేట్ డెస్టినేషన్ని డిఫైన్ చేస్తుంటుంది. సో అది రాంగ్ జర్నీలోకి వెళ్ళి ఒక 10 years తర్వాత 20 years తర్వాత మనం రిగ్రెట్ ఫీల్ అయ్యామనుకోండి, ఈ 20 years వేస్ట్ అయిపోయాయి కదా. అవును, అంతే కదా. అందుకే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని జర్నీ చేయడం అనేది ఇంపార్టెంట్. నేను ఇది అడగడానికి కారణం కూడా అనురాగ్ గారు, మనకి ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. అవును. ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తుంది అంటే, మనం మనీ బ్యాక్ పాలసీలు తీసుకున్నప్పుడు అవును, మనం 10 ఏళ్ల తర్వాత వచ్చే ఆ కొద్దిపాటి డబ్బులు, ఇన్ఫాక్ట్ ఇన్ఫ్లేషన్ అని తీసేస్తే మనకు వచ్చేది నెట్ వాల్యూ ఇన్ఫాక్ట్ మనం కట్టిన దానికంటే తక్కువ. అవును, అవును. లైఫ్ కవర్ ఉందని ఒక సంతోషం తప్ప, లైఫ్ కవర్ కూడా సంపూర్ణంగా రాదు. ఏ 20 లక్షలు 25 లక్షలు చిన్న పాలసీలకు అంత వస్తాయి. అవును, అది ఎవరికి ఉపయోగపడదు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇన్సూరెన్స్? అగైన్ అంటే ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు వెహికల్ తీసుకున్నా ఇన్సూరెన్స్ చేయించుకుంటాము, బైక్ తీసుకున్నా చేయించుకుంటాము, ఈ మధ్య మొబైల్ తీసుకున్నా చేయించుకుంటున్నాము. అది ఏంటంటే ఏదైనా హాని జరిగితే ఉండేది.
మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనకే యాక్సిడెంటల్గానే డిసీజ్ వస్తే చేసుకుని అది మ్యాండేటరీ. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కొన్నిసార్లు కార్పొరేట్లో వర్క్ చేస్తున్నాము వద్దు అనుకుంటాం, కానీ కార్పొరేట్లో వర్క్ చేస్తున్నా కూడా తీసుకుని తీరాలి. ఎందుకంటే ఎప్పుడు మానేస్తామో తెలియదు, ఏంటో తెలియదు కాబట్టి. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు చెప్పేది మనీ బ్యాక్ పాలసీస్, ఎండోమెంట్స్, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ అంటాము. వాటిలో ఏమవుతుందంటే మనం కొంతకాలం కడతాము, ఇంకొంతకాలం మనకు కవరేజ్ ఉంటుంది. మనకి ఏమీ జరగకపోతే కట్టిన డబ్బులు విత్ ఇంట్రెస్ట్తో వచ్చేస్తాయి. ఇంచుమించు 6 నుంచి 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వస్తాయి. బట్ అవి చాలా తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. అవి ఇన్సూరెన్స్ని ఎప్పుడూ కూడా ఒక బీమాగా, అంటే మనిషి లేకపోతే గతిస్తే తన డిపెండెంట్స్కి హెల్ప్ అయ్యేలాగే చూడాలి, కానీ దాని ఇన్వెస్ట్మెంట్ కింద చూడకూడదు. అంటే మనం 6% కోసం మనకి ఏమి కాదు, అందువల్ల మనం కట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయిలే, విత్ ఇంట్రెస్ట్ వచ్చేస్తాయిలే అని చూడకూడదు. ఇన్సూరెన్స్ అంటే మనం కట్టింది, ఇంకా ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ కట్టాము, కార్కి యాక్సిడెంట్ అవ్వలేదు, అది పోయినట్టే. అలాగే చూడాలి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా చూడాలి. అంటే ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. అది అత్యంత తక్కువ డబ్బులకి వచ్చేస్తుంది. అంటే ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కావాలంటే ఏజ్ గ్రూప్ని బట్టి 20 నుంచి 30,000లో వచ్చేస్తుంది. అలాంటిది తీసుకుంటే చాలా మంచిది. అది తీసుకోకుండా ఈ మనీ బ్యాక్ ఇవన్నీ తీసుకుంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చేస్తున్నాము. ఇంకోటి మీ కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదే 30,000తో మీరు మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 10 లక్షల కవరేజ్ కూడా రాదు. 10 లక్షలు అంటే ఇప్పుడు ఒక మనిషి గతిస్తే 10 లక్షలు తన ఫ్యామిలీకి వస్తాయంటే ఏ మూలకి సరిపోదు అసలు. సో అది అన్ఫార్చునేట్లీ రాంగ్ వే. అదే కరెక్ట్గా గైడ్ చేసే వాళ్ళు లేక రైట్ మనకి ఇన్సూరెన్స్ ఉందనుకుంటాం. ఇంకోటి, ఇప్పుడు నేను CA పాస్ అయినప్పుడు 23 సంవత్సరాలు నాకు. అప్పుడు నాకొకరు మా ఇన్సూరెన్స్ గైడ్ చేసి ఇచ్చారు, సేమ్ మనీ బ్యాక్ పాలసీ లాంటిది. 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు 10 లక్షలు నాకు అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ 10 లక్షలు నేను లేనప్పుడు మా ఫ్యామిలీకి వస్తే ఏ మూలకి రావు, కానీ మైండ్కి ఏముంటుంది, ఇన్సూరెన్స్ ఉందిలే అనే ఫీలింగ్ ఉంటుంది. సో నా ద్వారా, అంటే నేనంటూ మీ ద్వారా కానీ చెప్పగలేదు ఏంటంటే, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ఆర్ గుడ్. అంటే దే ఆర్ డిఫైన్డ్ ఫర్ ఎ పర్టికులర్ రీజన్. కొంచెం కన్జర్వేటివ్గా మనకు వచ్చి తీరాలి అని అనుకునేటట్టు. బట్ దే ఆర్ నాట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్. ఇన్సూరెన్స్ని ఇన్సూరెన్స్గా చూడాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైంది. చాలా మీరు గతంలో ఇంత స్పష్టంగా చెప్పిన వాళ్ళు లేరండి. అంటే ఇది నాట్ బెస్ట్ అని చెప్పారు తప్ప, మీరు ఇన్సూరెన్స్గా చూడు, ఇన్వెస్ట్మెంట్గా చూడు, రెండు కలపద్దు అని చెప్తున్నారు క్లియర్. అంతే. అండ్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు. ఇన్ఫాక్ట్ మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయడానికంటే ముందు ఫస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. దాని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. దాని తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాలి. మనము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామని ఇన్సూరెన్స్ తీసుకోకూడదు. ఇన్సూరెన్స్ ఈజ్ ఓన్లీ టు ఇన్ష్యూర్, నాట్ టు ఇన్వెస్ట్. చాలా బాగుంది అనురాగ్ గారు. ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇచ్చారు. అంటే కేవలం సకాలంలో మనం కొద్దిపాటి రిస్క్ అపెటైట్తో నిర్ణయం తీసుకుంటే యువర్ మనీ కెన్ గ్రో సెవరల్ ఫోల్డ్స్. మన ఊహకి అందని విధంగా కోట్లలోకి వెళ్ళిపోతుంది. సో ఇవాళ కోటీశ్వరుడు అవడం పెద్ద విషయం కాదంటారు. అయితే కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే, యాక్చువల్గా ఇప్పుడు ఇల్లు కొనాలంటే కోటికి తక్కువలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటున్నాయి. కోటీశ్వరుడు నేను కెరీర్ మొదలు పెట్టినప్పుడు కోటి అంటే వావ్ అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు కోటి అంటే ఒక మిడిల్ క్లాస్. ఇప్పుడు కోటికి ఎక్కడండి ఇల్లు రావట్లేదు. సో కోటీశ్వరుడు ఈజ్ నో మోర్ వావ్. ప్రాబబ్లీ మచ్ బిగ్గర్ ఇన్కమ్ కావాలి. 100 crore క్లబ్ వస్తే వండర్ఫుల్. బట్ 100 crore ఈస్ డెఫినెట్లీ అంబిషియస్ ఫర్ సంబడీ హూ ఈస్ స్టార్టింగ్ హంబుల్. 100 crore ఈస్ వెరీ అంబిషియస్. అది అంటే నేను ఒకటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనుకుంది ఏంటంటే 100 crore క్లబ్స్ని నేను కనీసం ఒక 100 మందిని చేర్చాలనేది నా కోరిక. అది నా ప్రయత్నం కూడా. యాజ్ ఆఫ్ నౌ నా క్లయింట్స్లో 83 మంది కోటీశ్వర్లుగా ఉన్నారు. ఇప్పుడు మనమే అనుకుంటున్నాం కోటి సరిపోదని. ఈవెన్చువల్లీ వీళ్ళను క్లయింట్స్ను అందరినీ కలిపి ఐ లుక్ ఫార్వర్డ్ టు 100 people with 100 crore యాజ్ ఎ నెట్వర్క్. సో ఈ లెక్కన మనకి నెట్వర్క్ అనే పదం ఎక్కువ వింటూ ఉంటాయి మధ్య, ఎస్పెషల్లీ ఫర్ పబ్లిక్ ఫిగర్స్. విరోష్ ఓకే, విరోష్ నెట్వర్క్ ఎంత ఉంటుందండి? ఇస్ ఇట్ పాసిబుల్ టు క్వాంటిఫై అట్ ఆల్? డెఫినెట్లీ క్వాంటిఫై చేయొచ్చు, కానీ దోస్ ఆర్ అగైన్ నెంబర్స్ ఆర్. ఇప్పుడు నా క్లయింట్స్ అయినా అవ్వకపోయినా వేరే వాళ్ళ నెంబర్స్ అఫీషియల్గా మనం చెప్పకూడదు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు. బట్ దే గుడ్ అండి. అంటే దే ఆర్ స్టార్స్. ఆబ్వియస్లీ స్టార్స్. నెట్వర్క్ అంటే వాళ్ళ బ్రాండ్కి ఉండే వాల్యూ చెప్తున్నాను నేను. వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు చాలా పెరిగినట్టు కదా. ఇందాక నేను చెప్పిన ప్రకారం మామూలుగా మీరు ఒక యాడ్ చేస్తే, అజ్యూమ్ ఏ కంపెనీ అయినా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు సొంతంగా గ్రో అవడానికి టైం పడుతుంది. వాళ్ళు సెలబ్రిటీస్ని ఎందుకు తీసుకుంటారు? వీళ్ళకి జనాలకి చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు అనేది. వీళ్ళ మీద పెడుతున్న వాల్యూ, ఆ పెట్టుబడి, దాని ద్వారా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాం కాబట్టి జనాలందరికీ సేల్స్ తొందరగా పెరుగుతాయి అనేది పెడుతుంటారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రతి ఇంటికి అరే వావ్ అంటే అసలు న్యూస్ ఫాలో అవ్వని, ఈ సినిమాలను ఫాలో అవ్వని ఒక డీసీపీ గారు కూడా ఫాలో అయ్యేలా చేసిందంటే ఈ న్యూస్, వీళ్ళ మ్యారేజ్ ప్రతి ఇంటికి చేరినట్టే. అంతే. అలాంటప్పుడు ఇలాంటి కపుల్ తోటి ఒక యాడ్ చేస్తే
గ్లోబల్ లెవెల్లో రికార్డ్ సాధించినప్పుడు అలాంటి యాడ్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది, విచ్ ఈజ్ వాట్ ఈవెన్చువల్లీ, అంటే అది ప్రతి దగ్గర జరిగేది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు విరుష్కా కావచ్చు, కత్రీనాను అట్లా ఆ కపుల్ ఉన్నారు, వికీ కౌశల్ వాళ్ళని, కత్రీనా కైఫ్ వాళ్ళది ఏమంటారు, రణ్వీర్ సింగ్ అండ్ దీపిక, అలా మల్టిపుల్ ఉన్నారు. బట్ ఇంత అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మనం కంపేర్ చేస్తున్నామని కాదు, కానీ ఈ విధంగా ఇలా లోక కన్యలలాగా ఎవరు హర్షించలేదు. అంటే ఎక్స్ట్రీమ్ గుడ్ నెంబర్స్ వచ్చాయి. అంటే ఇట్ ఇస్ ఆల్సో దేర్ పర్సనాలిటీస్ అండ్ ద వే దే హావ్ గ్రోన్. ఏదో మన ఇంట్లో పెళ్ళిలాగే అనిపించింది మీరు అన్నట్టు. ఎక్స్టెండెడ్ అటెండ్ కాని వాళ్ళకి కూడా వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. అవును. సో ఇప్పుడు ఒక ట్రిక్ క్వశ్చన్ అండి, ప్లీజ్ మీరు ఇఫ్ యూ ప్లీజ్ డోంట్ మైండ్ ఆన్సరింగ్, మీరు అడగండి. ఇద్దరిలో ఎవరికి బంగారం వేసుకున్నారు ఆ రోజు మీ దృష్టిలో? కొంచెం నేను పక్షపాతంగా మాట్లాడాలంటే విజయ్ దేవరకొండ గారే ఎక్కువ వేసుకున్నారు. అవునా? అట్లీస్ట్ ఉంటుందో అంతా నేను డీటెయిల్స్ వెళ్ళకపోయినా కూడా, అంటే మీరు ఒకటి రాయల్ వెడ్డింగ్ లా జరిగింది, అంటే రాయల్ వెడ్డింగ్ అంటే ఎక్కువ ఉంటుంది కదండి రాయసం, ఇంకోటి ఆయన దొరల పెళ్లి. బట్ ఆయన హైట్కి, ఆ ఫిజిక్కి, ఆయన వేసుకున్న అటైర్కి అలా మేల్ అంటే గ్రూమ్ ఎప్పుడు అంత గోల్డ్ వేసుకోలేదు, పెళ్లి కొడుకు ఎప్పుడు అంత గోల్డ్ వేసుకోలేదు. నిజంగా రాజుల పెళ్లిలాగే జరిగింది, అంటే రాజులు అంటే మహారాజులు రాయల్ వెడ్డింగ్ లాగే జరిగింది. అవును, అదే మీకు విజువల్స్ ఇన్ఫాక్ట్ శివుడు పార్వతి ఇమేజ్ పెట్టి వీళ్ళ ఇమేజ్ పెట్టి బ్యాక్ నడుస్తుంటే అలా చూపించారు. సో పీపుల్ అంత బాగా జరిగింది. ఇన్ఫాక్ట్ చాలా లిమిటెడ్ గ్రూప్ పెళ్ళి, ఇప్పుడు మొత్తంగా 5-6 ఒకేషన్ జరిగాయి. మేము వెళ్ళామంటే చాలా క్లోజ్ గ్రూప్కే, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ గ్రూప్కే జరిగింది. ఉదయపూర్లో జరిగింది వెడ్డింగ్, విచ్ ఈస్ వాట్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. దాని తర్వాత ఇంతమంది ఇన్ని లైక్స్ ఇంత వచ్చాక, అరే మనం పెళ్ళిని మనం లిమిటెడ్గా చేసుకున్నాము, బట్ ఇఫ్ ద ఎంటైర్ నేషన్ ఈజ్ అప్రిషియేటింగ్, అడ్మైరింగ్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో 16 సిటీస్కి డిఫరెంట్ ఏరియాస్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అట్లా అన్నిటికీ కలిపి 16 సిటీస్కి ప్లస్ 16 టెంపుల్స్కి ఫుడ్ ట్రక్స్లో స్వీట్స్ అండ్ అన్నదానం చేయించారు. అదేంటంటే వాళ్ళు ఆ స్వీట్ ప్యాకెట్ తీసుకుని దిస్ ఈజ్ వన్ వే, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్, దిస్ ఈజ్ మా సైడ్ నుంచి మీరు ఒక మిఠాయి తీసుకోండి అన్నట్లు అంటాం కదా. సో ఆ టైపు చేసాము, విచ్ ఈజ్ నెవర్ డన్ బిఫోర్. అంటే ఏ సెలబ్రిటీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే అకేషన్ని దేశం మొత్తంతో పంచుకోవాలన్నట్లు ఎప్పుడూ చేయలేదు. అలా దేశము రెస్పాండ్ అయింది, దేశం అంటే చాలామంది రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు కూడా అదే విధంగా దానికి గ్రాటిట్యూడ్గా తీసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ థ్యాంక్ యూ చెప్పారు. అది రెండో ఈవెంట్. మూడోది సొంత ఊళ్ళో తుమ్మన్పేటలో, అంటే అన్లిమిటెడ్ అంటే ఎంతమంది అయినా రావచ్చు అనే విధంగా మేము 3,000 ప్రిపేర్ అయితే 4,500 వరకు కూడా వచ్చారు. అక్కడ వెళ్ళి అందరికీ వ్రతం చేసుకుంటూ అందరికీ భోజనాలు పెడుతూ మాట్లాడుతూ, మళ్ళీ సొంత ఊరు కాబట్టి అక్కడ చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఇస్తాను 9th to 10th అనేది విజయ్ గారు చెప్పారు. దాని తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జర్నీలో తోడు ఉన్న తన ఫ్యాన్స్ అందరికీ, బిగినింగ్ నుంచి ఉన్న ఫ్యాన్స్ అందరికీ భోజనం అంటే నార్మల్గా కాకుండా ఒక బంతి భోజనం పెట్టి, బంతి భోజనంలో అందరూ కూర్చున్నట్టు, అంటే అందరూ ఒక టాప్ 200 పీపుల్ని తీసుకుని ఇద్దరూ కలిసి కపుల్గా వెళ్ళి వాళ్ళకి వడ్డిస్తూ, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ విస్తర్లో వడ్డిస్తూ వాళ్ళతో కలిసి భోజనం చేశారు, విచ్ ఈజ్ అగైన్ నెవర్ డన్ బిఫోర్. అంటే ఫ్యాన్స్ని మనం వేరే రకరకాలుగా మనం రిసీవ్ చేసుకుంటాము, అప్రిషియేట్ చేస్తాం, కానీ యు ఆర్ ఇంపార్టెంట్ టు అస్ అని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెడతాం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దాని తర్వాత మళ్ళీ మీడియా వాళ్ళకి ఈవినింగ్ రిసెప్షన్ అయితే, రిసెప్షన్కి అందరూ మీడియా వాళ్ళు రాలేకపోతున్నారు, అందరినీ ఇన్వైట్ అలా ఉండదు కాబట్టి అందరికీ విడిగా పిలిచి మధ్యాహ్నం పూట వాళ్ళందరికీ ఫొటోస్ ఇస్తూ, హెల్త్ బాగోపోయినా ఆయన చెప్పారు కూడా, అంటే హెల్త్ బాగాలేదు, బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి కాబట్టి ఆ దగ్గరగా వస్తే మళ్ళీ మీకు కూడా ఈ కోల్డ్ అంటుకోవచ్చు, బట్ స్టిల్ ఎనీ విచ్ వే విజయ్ గారు, రష్మిక గారు ఫోటో దిగుదాం అనుకున్న వాళ్ళు ఇటు పక్కకు రండి, సో దట్ మీకు కోల్డ్ ఉన్నా అంటుకోదు అన్నట్లు చెప్తూ, ఆ జాగ్రత్తలు చెప్తూ అందరితో టైం స్పెండ్ చేస్తూ, మళ్ళీ మీడియాతో టైం స్పెండ్ చేసి చివరికి రిసెప్షన్. అండ్ రిసెప్షన్కి కూడా పిలిచిన అందరి గెస్టులు రాలేరు కాబట్టి జస్ట్ ఇన్ కేస్ సీఎం గారు రాలేకపోయారు, కానీ ఆయన ఢిల్లీలో ఉండటం వల్ల రాలేకపోయారు. నెక్స్ట్ డే ఆయన ఇంటికి వచ్చి గంట సేపు స్పెండ్ చేసి మాట్లాడి వెళ్ళారు, విచ్ ఈజ్ వండర్ఫుల్ కదా. అంటే ఒక కపుల్గా ఒక సీఎం గారు మన ఇంటికి వచ్చి మనం బ్లెస్ చేసి వెళ్ళారు, బికాస్ హీ మిస్ ది రిసెప్షన్ అనేది ఎక్స్ట్రీమ్ నైస్ ఆఫ్ హిమ్. లాట్ ఆఫ్ గుడ్నెస్, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ బాగా. అంటే ఇది ఇమ్మెజరబుల్ బ్రాండ్ వర్త్, అన్ని డబ్బుల్లో మెషర్ చేయలేము, ఈ ప్రేమకు అసలు వెల కట్టలేము. వీళ్ళు ఇచ్చే ప్రేమ కావచ్చు, వీళ్ళు అందుకున్న ప్రేమ కూడా, దానికి వెల కట్టలేని ఒక ఇన్వెస్ట్మెంట్ అండి. దే హ్యావ్ ఆల్రెడీ మేడ్. చాలా వైజ్గా ఇద్దరు, చాలా చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే మేము వీ హ్యావ్
పాస్ త్రూ ఇట్ కదా, వీ హ్యావ్ లివ్డ్ త్రూ దీస్ మూమెంట్స్. పెళ్లి భోజనంలో ఏం తిన్నారు చెప్పండి? ఉదయపూర్లో మేమందరం తిన్నాను, మీరేం తిన్నారు? డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్. నేను అంత పర్టికులర్ ఏమి ఉండను అసలు. అంటే నేను తినేది కొంచెం, నేను లావ్ అయిపోతే మళ్ళీ మా ఆవిడ నన్ను ఎక్కడ వదిలేస్తుందని భయంతో నేను ఎంత తినాలో మా ఆవిడ నిర్దేశించింది అంతే తింటుంటాను. మా అబ్బాయి బాగా ఎంజాయ్ చేశాడు. షూర్లీ మనం మళ్ళీ ఏమైనా మాట్లాడితే నేను డెఫినెట్గా ఈ పాయింట్ గుర్తుంచుకుని చెప్తాను. అయితే ఇక్కడ నేను ఇవన్నీ ప్రస్తావించిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, బ్యాక్ డ్రాప్, మీరు గోల్డ్ గురించి మనం మాట్లాడాం. ఎవరు ఎక్కువ గోల్డ్ వేసుకున్నారంటే ప్రాబబ్లీ నాకు కొంత ఒక చిన్న ఇది ఉంది, కానీ విజయ్ దేవరకొండ గారు ఎక్కువ గోల్డ్ వేసుకున్నారని మీరు చెప్పారు. కాబట్టి ఇవాళ గోల్డ్ చూస్తూ 1,70,000 అయిపోయింది, 80 కూడా వెళ్ళింది. అది 5 లక్షలకు వెళ్ళిపోతుంది అంటున్నారు, మీరు నమ్ముతున్నారా? అది గ్లోబల్ సినారియో బట్టి గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ వెహికల్గా అయిపోయింది. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైతే డాలర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళమో అందరూ డాలర్ మీద పెట్టారు. ఇప్పుడు డాలర్ బదులు గోల్డ్ మీద పెడుతున్నారు కాబట్టి మల్టిపుల్ లెవెల్లో పెరుగుతుంది. బట్ మీకు $5,500 వెళ్ళి మళ్ళీ కరెక్ట్ అయ్యి 5,000కి వచ్చింది, మధ్యలో 4,600 కూడా వచ్చింది. సో కొంచెం వాలటైలే ఉంది. ఇమీడియట్గా కాకపోయినా, అంటే నా దగ్గర ఇవాళ 10 లక్షలు ఉందనుకోండి, నేను ఏం చేయాలి చెప్పండి? అంటే ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అంటే మీకు గత సంవత్సరంలో 70% పెరిగింది గోల్డ్. మనము ఇన్నాళ్ళు గోల్డ్ అలా పెరగలేదు. ఇక్కడి నుంచి అలా పెరుగుతుందంటే ప్రతి సంవత్సరం అలా పెరగదు, డెఫినెట్గా ఒక దగ్గర ఉంటుంది. అయితే మీరు గోల్డ్ని ఆర్నమెంట్గా చూస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్గానే అడుగుతున్నాను. ఆర్నమెంట్గా దాని అందం దానికి ఉంటుంది, అవును, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి 10 లక్షలు ఏం చేయాలంటే గోల్డ్లో పెట్టచ్చు 10 లక్షల వరకు. కానీ నా దగ్గర ఉన్న నెట్వర్క్ అంటే వాట్ ఎవర్ పోర్ట్ఫోలియో ఏం చేయాలంటే అందులో 20% కంటే ఎక్కువ వద్దు అనేది నేను చెప్తాను. 20% గోల్డ్లో పెట్టాలి. గోల్డ్ సిల్వర్ ఆ కమోడిటీస్లో 20% పెట్టాలి. 20% పెట్టాలి. మిగతాది అదే మనం కొంచెం డైవర్స్ వాళ్ళ రిస్క్ పరిస్థితుల్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఈక్విటీలో పెట్టాలా, ఈక్విటీ పెట్టాలా, మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్లు ప్లాన్ చేయాలా, లాంగ్ టర్మ్ ముట్టుకోవాల మనకి వెంటనే రిటర్న్ అవసరం లేదు అంటే రైట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది అలా చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఐ థింక్ మీకు విపరీతమైన క్లారిటీ. మీరే ఒక సాఫ్ట్వేర్ ఇక్కడ తయారు చేసుకున్నట్టున్నారు. మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ అనురాగ్ గారు, మీరు ఇంత నాలెడ్జబుల్ కాబట్టి. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో కొద్దో గొప్ప జీతం వస్తుంది, కటింగ్లు పోతాయి, పిఎఫ్లు అంటారు. ఇప్పుడు గ్రాట్యుటీ పిఎఫ్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అవును, ఎందుకంటే బుజ్జి అమౌంట్లు కాబట్టి. అవును. వాట్ వుడ్ యూ సే ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ ఇన్ ఆర్గనైజ్డ్ ప్రొఫెషన్? మీరు ఎలాగో ఇండస్ట్రీతో వర్క్ చేస్తారు, ఒక లైట్ మ్యాన్ కావచ్చు, ఒక మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, ఒక డాన్స్ మాస్టర్ కావచ్చు, ఇంకొక కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కావచ్చు. వీళ్ళకి లేదు ఇంకా ఫ్రీలాన్సింగ్ ప్రొఫెషన్లో యాంకరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలనేది వీ వాంట్ టు డూ అ సిరీస్ విత్ యూ ఇఫ్ యూ డోంట్ మైండ్. వై నాట్, వండర్ఫుల్. ఇన్ఫాక్ట్ నేను గైడ్ చేస్తుంటాను. ఎందుకంటే మౌలిక సూత్రాలు అందరికీ ఒకటే ఉండాలి కదా. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనీ ఆర్ ద సేమ్ ఫర్ యూ, మీ, అంబానీ గారు, ముఖేష్ గారు, అందరు కదా, అంతే కదా. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ వీ కెన్ గ్రో పీపుల్స్ వెల్త్ ఫర్ దెమ్. యా షూర్ అండి, వండర్ఫుల్. అంటే మీ ద్వారా చాలా మందికి రీచ్ అవ్వచ్చు, చాలా మందికి మంచి కూడా జరుగుతుంది కాబట్టి వై నాట్, 100%. ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు దిస్ బికాస్ ఇది ఫైనాన్షియల్ విజ్డమ్ గనక మనం చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే, అవును, ఇవాళ రోజున 13 ఏళ్ళకి ఒక పిల్లాడు వచ్చి నాకు ఐఫోన్ కావాలి బర్త్డేకి అని అడుగుతాడు. అవును, ఆ 1,10,000 రూపాయల వాల్యూ తెలియకుండా ఐఫోన్ అడుగుతున్నాడు పిల్లాడు. అవును, కానీ అలా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి కూడా మనమే. కానీ అలా కాకుండా నాకు ఇది వద్దు, ఇన్స్టెంట్ నాకు ఇలా కావాలి అని చెప్పే పిల్లలు ఎప్పుడైతే తయారవుతారో, అవును, నాకు ఇది నా పేరు మీద వేసి పెట్టినాను, ఐ వాంటెడ్ టు గ్రో అలాంగ్ విత్ మీ అని, అప్పుడు ఐ ఫీల్ దెన్ వీ హ్యావ్ రియలీ వన్ అని ద హోల్ జర్నీ ఆఫ్ పేరెంటింగ్. ఇప్పుడు నేను నా క్లయింట్స్లో నేను ప్రొఫెషన్లోకి వచ్చి ఇప్పుడు గైడ్ చేయడం మొదలయ్యాక, అంటే నేను లేకపోతే లేదని కాదు, బట్ ఒక రైట్ ట్రస్టెడ్ పర్సన్ కావాలి కదా మీకు, ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒక ఫ్యామిలీ వెల్త్ అడ్వైజర్ కావాలి, వేర్ యూ నో దట్ హిజ్ ఇంట్రెస్ట్ కంటే క్లయింట్ ఇంట్రెస్ట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్లు ఉన్నారనేది. అది 25 తర్వాత 30 తర్వాత అప్పుడు కదా జరుగుతుంది వెల్త్ మేనేజ్మెంట్ ఒక క్లయింట్కి ఇవ్వటము. కానీ చిన్నప్పటి నుంచి అవగాహన ఉంటే, అంటే డబ్బు ఎలా మేనేజ్ చేయాలని కాకుండా కనీసం ఫైనాన్షియల్ లిటరసీ మీద కొంచెం అవగాహన ఉంటే బ్రిలియంట్ ఉంటుంది, విచ్ ఈస్ ఆల్సో వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అది ఫైనాన్షియల్ లిటరసీ, రెస్పాన్సిబిలిటీ, కష్టపడితే డబ్బులు వస్తాయనే ఒక ఈక్వేషన్, అవును, మైండ్కి ఒక అకౌంటబిలిటీ వస్తుంది. అవును, సో అది ఒక హెల్దీ వే ఆఫ్ గ్రోయింగ్ అప్ అనిపిస్తుంది. ఈజీ మనీ కాదు, అవును, బట్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు మేక్ గుడ్ మనీ, అవును, వితౌట్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎలాగా? వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా. అవును. ఇప్పుడు మీరు ఈజీ మనీ అంటే చాలామందికి తెలియక ఇండస్ట్రీలో వచ్చే డబ్బు ఈజీ మనీ అనే ఒక అపోహ ఉంటుంది. అంటే అజ్యూమ్ ఇద్దరు కలిసి చదువుకుంటూ ఒకరు ఎగ్జాంపుల్ నాలాగా సీఏ అయ్యారనుకోండి, ఇంకొకరు ఫిల్మ్ యాక్టర్గా ఒక స్టార్ యాక్టర్ అయ్యారనుకోండి, ఇద్దరు బ్రాటప్ ఒకటే కదా, జస్ట్ దట్ ఆయన కష్టపడి వాట్ ఎవర్ క్లిక్ అయ్యారు. నేను సంపాదిస్తుంటే ఒక 50 లక్షలు వస్తున్నాయి అనుకోండి, ఆయన సంపాదిస్తుంటే ఒక 10 కోట్లు వస్తుంది అనుకోండి. అరే ఏంటి
సడన్గా ఇద్దరం ఒకటే కదా, మా బిగినింగ్స్ ఒకటే కదా, అదేంటి అంత వస్తుంది, మళ్ళీ పోనీ ఏమైనా కష్టపడుతున్నాను, నేను తెగ కష్టపడి సిస్టమ్ ముందు కూర్చుని రకరకాల ప్లాన్ చేసి ఇన్ని చేసి బాస్తో తిట్లు తిని టైంకి ఆఫీస్కి వెళ్ళి ఇన్ని చేస్తున్నాను, ఆయన సెలబ్రిటీ లాగా అన్నీ ఎంజాయ్ చేసుకుని చేస్తున్నారు, ఆ డైరెక్టర్ సెలబ్రిటీ లాగా అన్నీ చేస్తున్నారు, కథ చెప్పటం ఏముంది, అది కష్టమా, అరే వీళ్ళకి 10 కోట్లు వచ్చేస్తున్నాయి ఓహో అనే ఈజీ మనీ అనే ఫీలింగ్లో ఉంటుంటారు. బట్ ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత చేయాలనేది బ్యాక్ అండ్ ప్రతి ప్రొఫెషన్ డిజర్వింగ్ మనీయే ఇస్తుంది, ఈజీ మనీ ఎప్పుడు ఇవ్వదు. సో వీళ్ళు ఈజీ మనీ అనే అపోహ ఉంది కాబట్టి వీళ్ళు చుట్టూ ఎవరైతే గైడ్ చేసే వాళ్ళు రైట్గా లేకపోతే ఆ పర్లేదులే ఈ డబ్బులు ఇక్కడ పోయినా మళ్ళీ సంపాదిస్తారు కదా, ఈజీ మనీయే కదా అన్నట్లు అడ్వైజ్ ఉంటుంటుంది. అవి అసలు ఈ ప్రొఫెషన్ నేను రావడానికి కారణమే వాళ్ళు చేసే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ అడ్వైజెస్ ద్వారా వాళ్ళు తర్వాత తెలుసుకుని ఏముంది మనం ముందు నుంచి గైడ్ చేద్దాం అనే ఉద్దేశంలో నేను ఈ వెల్త్ మేనేజ్మెంట్ టేకప్ చేశాను. ఇది వెల్త్ మేనేజ్మెంట్ అనేది వెల్త్ ఇస్ ఫార్మింగ్, ఇట్ ఈస్ నాట్ హంటింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు మీ ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. అవును. అండ్ అఫ్ కోర్స్ మీరు చెప్పిన ఈ విధంగా అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవసరాన్ని బట్టి ఎలా ఆల్టర్ చేసుకోవాలి అవును అన్నది వీ వాంట్ నో ఫస్ట్ హ్యాండ్ ఫ్రమ్ యూ, ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ అవును ఇంత డబ్బులు సంపాదించిన సోకి ఇంత సేవింగ్స్ ఉన్నాయి, ఇలా అయితే ఏం చేస్తే బెస్ట్ అని ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఇచ్చుకుంటూ తప్పకుండా మీతో ఈ సిరీస్ వి లుక్ ఫార్వర్డ్ అనురాగ్ గారు. నైస్ అండి, షూర్. అండ్ మీరు సమయం వెచ్చించి మీ ఇన్వెస్ట్మెంట్ మాకు ఇస్తే, మీ టైం మా కోసం ఇన్వెస్ట్ చేస్తే ఐఎమ్ ష్యూర్ దట్ మెనీ పీపుల్ విల్ బెనిఫిట్. మీరు బెనిఫిట్ అయినా కాకపోయినా నేను అంటే ఇఫ్ ఇట్ ఈస్ రీచింగ్ రైట్ పీపుల్ దేర్ బెనిఫిట్ ఈస్ మై బెనిఫిట్. అంతే కదా, అవును డెఫినెట్ గా అవుతుందని అనుకుంటున్నాం. విల్ స్టార్ట్ విత్ మై ఓన్ స్టాఫ్ అండ్ టీమ్. ఓకే, అందరం మిమ్మల్ని సలహాల కోసం సంప్రదిస్తాం. 100%. It's a fabulous conversation today. Thank you.